మెటలాజికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 7438 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 15258 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 7604 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 15504 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. బయోమెడికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 7569 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 15443 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 8376 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 15443 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన ప్లేస్మెంట్స్ 2025 లో ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దామండి. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 65 lakhs per annum అయితే ఉంది. లోయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 15 lakhs per annum అయితే ఉందండి. మీడియం ప్యాకేజ్ వచ్చేసి 23 lakhs per annum అయితే ఉంది. టోటల్ ప్లేస్మెంట్ రికార్డ్ వచ్చేసి మనకి 74.7% అయితే ఉందండి ఈ క్యాంపస్ లో. సో ఈ క్యాంపస్ సంబంధించిన హాస్టల్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. నంబర్ ఆఫ్ బాయ్స్ హాస్టల్స్ 17 ఉన్నాయి. నంబర్ ఆఫ్ గర్ల్స్ హాస్టల్స్ 6 అయితే ఉందండి. హాస్టల్ కెపాసిటీ వచ్చేసి మనకి 1700 అయితే ఉంది. హాస్టల్ ఫీ వచ్చేసి 70,000 per annum అయితే ఉందండి ఈ క్యాంపస్ లో. సో ఈ క్యాంపస్ సంబంధించిన హాస్టల్ ఫెసిలిటీస్ ఒకసారి చూద్దాం. సో ఈ క్యాంపస్ లో మనకి రేడియంట్ కూలింగ్ టెక్నాలజీ అయితే ఉంది. సింగిల్ రూమ్ ఆక్యుపెన్సీ కూడా ఈ క్యాంపస్ లో అవైలబుల్ ఉందండి. సో అలానే షేడ్ ఫెసిలిటీస్ కూడా ఈ క్యాంపస్ లో అవైలబుల్ ఉన్నాయి. అలానే జిమ్స్, డాన్స్ రూమ్స్, టీవీ రూమ్స్, ఇండోర్ గేమ్స్ అయితే ఈ క్యాంపస్ లో అవైలబుల్ ఉన్నాయండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ ఒకసారి చూద్దాం. సో ఈ క్యాంపస్ లో మనకి లైబ్రరీ అవైలబుల్ ఉంది, కంప్యూటర్ సెంటర్స్ ఉన్నాయి, సెంట్రల్ వర్క్ షాప్స్ కూడా ఈ క్యాంపస్ లో అవైలబుల్ ఉన్నాయండి. రీసెర్చ్ పార్క్, కెఫ్టీరియా అండ్ వెండింగ్ మిషన్స్ కూడా ఈ క్యాంపస్ లో అవైలబుల్ ఉన్నాయి. అలానే మనకి 24/7 మెడికల్ సర్వీస్ కూడా ఈ క్యాంపస్ లో అవైలబుల్ ఉందండి. స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్ కూడా ఉన్నాయి. బస్ సర్వీస్ కూడా ఈ క్యాంపస్ లో అవైలబుల్ ఉంది. ప్యాంట్రీ ఏరియాస్ ఉన్నాయి, ఫార్మసీ ఉంది. సో అలానే మనకి బ్యాంకింగ్ సర్వీసెస్ అండ్ ఏటీఎంస్ కూడా ఈ క్యాంపస్ లో అవైలబుల్ ఉన్నాయండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన స్పోర్ట్స్ విషయానికి వస్తే ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది, క్రికెట్ గ్రౌండ్, బాస్కెట్బాల్ కోర్ట్, స్విమ్మింగ్ పూల్స్, చెస్, క్యారమ్స్, టేబుల్ టెన్నిసెస్ కూడా ఈ క్యాంపస్ లో అవైలబుల్ ఉన్నాయండి. సో ఇదండి ఓవరాల్ గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ గురించి పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఐఐటి హైదరాబాద్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.